అమెరికా ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి చేసిన విషయం మనందరూ తెలిసిందే. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ ఫెసిలిటీస్, ముఖ్యంగా ఇస్ఫహాన్ కావచ్చు, ఫోర్దో కావచ్చు, నతాంజ్ కావచ్చు, వీటన్నిటి మీద అమెరికా దాడి చేసింది. ఈ దాడిని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ధృవీకరించారు. అయితే అమెరికా ఇరాన్ పైన చేసిన ఈ దాడిని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. అంతేకాదు, ఇరాన్కి ఇప్పుడు రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుందని, ఇరాన్కి లెజిటిమేట్ రైట్ ఒకటి ఉంది తను రక్షించుకోవడానికి, ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం ఇరాన్ తను ఇప్పుడు రక్షించుకోవచ్చు అని చెప్పి కూడా పాకిస్తాన్ ప్రకటించిందనమాట. మనకు తెలుసు, పాకిస్తాన్ ఇరాన్ మధ్య 900 కిలోమీటర్స్ బార్డర్ ఉంది. ఇరాన్ పాకిస్తాన్ బార్డరింగ్ కంట్రీస్, ఈ రెండు కూడా ఇస్లామిక్ కంట్రీసే. అయితే రీసెంట్ గా ఇరాన్ కి సంబంధించిన అఫీషియల్ ఒక ఆయన లాస్ట్ వీక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా మీద కనుక న్యూక్లియర్ మిసైల్ పడితే పాకిస్తాన్ మాకు సపోర్ట్ వస్తుంది, మిమ్మల్ని వదిలిపెట్టదని చెప్పి ఇజ్రాయెల్ కి వార్నింగ్ ఇచ్చాడనమాట. అయితే వెంటనే పాకిస్తాన్ చెందిన అఫీషియల్ ఒక ఆయన దీన్ని ఖండించారనమాట. ఇరాన్ పైన దాడి జరిగితే పాకిస్తాన్ వెంటనే న్యూక్లియర్ వెపన్ వాడుతుంది అనే విషయాన్ని ఖండించేశారు. అయితే అమెరికా మాత్రం ఇరాన్ పైన చేసిన దాడిలో పాకిస్తాన్ అమెరికాని ఖండించింది. ఇక్కడ ఒక హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్ మనం తెలుసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ కి అర్హుడు, మేము డొనాల్డ్ ట్రంప్ ని నామినేట్ చేసే విధంగా ప్రపోజ్ చేస్తామని చెప్పి పాకిస్తాన్ భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇంకో పక్క పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎయిర్ మార్షల్ అసీం మునీ రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ని కలిశారు. ఇద్దరు కలిసి భోంచేశారు చేశారు కూడా. అంటే వైట్ హౌస్ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని లంచ్ కూడా ఇన్వైట్ చేశారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. అసీం మునీని కలవడం తన అదృష్టం, ఇదంతా కూడా. ఈ టైంలో పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా చేసిన దాన్ని, ఇరాన్ పైన అమెరికా చేసిన దాన్ని ఖండించింది. మరి దీనికి డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఇంకో పక్క మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఉధృతం అవుతుందన్నమాట. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ పైన, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేసిన తర్వాత ఇరాన్ ఇప్పుడు ఈ గత 2-3 గంటలుగా ఇజ్రాయెల్ పైన ఇప్పుడు భీకర దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్ లోని రకరకాల ప్రాంతాల మీద రాకెట్స్, మిసైల్స్ ప్రయోగం అవుతున్నాయి అనమాట. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ఈ యుద్ధం ఏ మేరకు వెళ్తుందో, అమెరికా ఇన్వాల్వ్మెంట్, వెస్టర్న్ కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయా, ఇరాన్ పైన ఇప్పుడు ఇంత ప్రెషర్ ఎందుకు అనే దాని మీద కూడా చాలా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్ని ఆపాలని, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఆపాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కథనం ప్రకారం ఇరాన్ యొక్క ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసేంత కెపాసిటీతో ముందుకెళ్తున్నాయని, వాటిని ఆపకపోతే మాత్రం ఇరాన్ చేతిలో న్యూక్లియర్ బాంబ్ తయారైపోద్దని, ఫస్ట్ థ్రెట్ ఇజ్రాయెల్ కి అని చెప్పి చాలా మంది భావిస్తున్నారనమాట. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఇరాన్ కి సపోర్ట్ గా అమెరికా చేసిన దాడిని ఖండించడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు.